హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హన్సిక వ్లాగ్స్. ఈరోజు అయితే మీకు ఒక కోట అనేది చూపించబోతున్నాను. ఆ కోట ఎక్కడుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ కోటని ఎంతమంది రాజులు పరిపాలించారు, ఆ కోటలో స్త్రీలని ఎందుకు నగ్నంగా నిలబెట్టేవాళ్ళు, ఆ కోటలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ కోటకి 3 ముఖద్వారాలు ఉన్నాయి, అవి ఏంటేంటి, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే సిద్ధోటానికి వెళ్ళాము. ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే, మనం రాజంపేట వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ కట్ అవుతుంది. బాక్రాపేట మీదుగా బద్వేలు వెళ్ళే రూట్లో సిద్ధవట గ్రామము. ఇది కడప నుంచి అయితే 20 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది ఎంట్రన్స్ అండి సిద్ధవటం కోటకి. ఎంత బాగుందో కదా. ఇది స్వరంగ మార్గము, లోపలికి వెళ్ళడానికి దారి. ఇది ముందైతే అక్కడ గేట్ దగ్గర ఉంది, ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు. ఇక్కడ స్వరంగ మార్గం నుంచే వెళ్ళడానికి దారి. ఇది చాలా చరిత్ర కలిగిన కోట అండి ఇది. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి, ఇక్కడ సిద్ధులు ఎక్కువగా నివసించే వాళ్ళు, వ్రట వృక్షాల కింద ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి, వ్రతం అంటే మర్రి చెట్ల కింద ఎక్కువ సిద్ధులు ఉండేవారు కాబట్టి దీనికి సిద్ధవటం అనే పేరు వచ్చింది. చూస్తున్నారు కదండి ఎంత కళాపోషణ ఉందో కదా. ముందు కాలంలో ఇప్పుడున్న పెయింటర్స్కి ఇంత కళాపోషణ అనేది ఉండదు కదా. శిల్పాలు కానీ ఒక్కో శిల్పానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇక్కడ చాలా భంగిమల్లో మనము హస్తకళా శిల్పాలను అయితే చూడవచ్చండి. చూస్తున్నారు కదా, సింహాలు ముఖద్వారం మీదుగా. ఇక్కడికి ఎక్కువ పర్యాటకులు వీక్షిస్తూ ఉంటారండి. స్త్రీలు కళా పోషకాలు చూడండి, హస్తకళలు ఎలా ఉన్నాయో. ఇక్కడ బుర్జులు ఎక్కువగా ఉండేవి. దీనికి 3 ముఖద్వారాలు ఉన్నాయండి. ఉత్తరము, దక్షిణము, తూర్పు. చూడండి కళలు ఎలా ఉన్నాయో స్త్రీల భంగిమలతో. అక్కడ చూస్తే 3 సింహాల్లాగా అనిపిస్తుంది కదా. అప్పటి కాలంలోనే ఇది ఎంత బాగా కట్టారు చూడండి, ఎన్ని స్తంభాలతో. ఇప్పుడు కొంచెం రీమోడలింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ శిథిలావస్థం అయితే అయిపోయింది. ఇక్కడ రాహు గ్రహణం పట్టు విడుపులు అనేది మనం పైన చూడొచ్చండి. దేవతల విగ్రహాలు కూడా కనిపిస్తాయి మనకు పైన. ఈ కోటకి పెన్నా నది ఒడ్డునైతే ఉంది. ఒక ఒడ్డునైతే పెన్నా నది ఉంటుంది ఒకవైపు, ఇంకొక వైపు 3 వైపులా చాలా పగడబందీగా అయితే ఉంటుందండి ఈ కోట. ఇది పైకి వెళ్ళడానికి కోట పైకి దారి. ఇది పైన మొత్తం అండి ప్లేస్ ఇది. ఈ కోటని 18 మంది రాజులు పోటీ పని పరిపాలించారంట అండి. ఎక్కువగా శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు గారు వరదరాజులు గారు ఎక్కువగా పరిపాలించారు. దాని తర్వాత నవాబులు, అలా నవాబుల చేతికి వచ్చిన తర్వాత ఈద్గా, మసీదు అవి కట్టారు. ఈ కోటకి రాజులు, పక్క ఊరి రాజులు దండయాత్రకి రాకుండా యుద్ధానికి ఇక్కడ కోట ముందు భాగంలో కొంచెము కాలువలాగా అయితే ఎక్కువగా ఉంటుందండి. ఆ కాలువలలో గుంతలు ఎక్కువగా తోగి నీళ్లు వదిలేవాళ్ళు. ఆ నీళ్ళల్లో ముసలిని వదిలేవాళ్ళు. కోటలోకి ఎవరు ప్రవేశించకుండా చాలా పగడబందిగా అయితే వదిలేవాళ్ళండి ముసళ్ళని. ఇరువైపులా ముసలిని వదులుతూ వెనక భాగంలో, దక్షిణ భాగంలో పెన్నా నది అయితే ఉంటుంది. ఈ పెన్నా నదికి స్వరంగ మార్గం కూడా ఉందండి, పెన్నా నది లోపలికి వెళ్ళడానికి. అది కూడా చూపిస్తాను. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి గుడి అయితే ఉండేది. ఈ పెన్నా నది ఒడ్డున చాలా గుళ్ళు అయితే మనకు దర్శనం ఇస్తాయండి. సిద్ధేశ్వర స్వామి, అమ్మవారు. ఇది మసీదు. మసీదు పైకి వెళ్ళడానికి దారండి ఇది. పైన అయితే ఏం లేదు, మొత్తం అంతా శిథిలావస్థం అయిపోయింది.
ఇక్కడ మసీద్ అయితే చూడొచ్చండి మనము ఇక్కడి నుంచి పూర్తిగా కూడా చూపిస్తాను. ఇది లోపలికి వెళ్ళడానికి మసీదుకి దారి చూడండి. అప్పట్లోనే ఎంత పెద్దగా వాకిలని చేయించారు. సభాముఖంకి ఇది ప్రవేశం. ఇక్కడ మసీదులో నివాసం ఉంటారండి కొంతమంది. ఇప్పుడు మసీద్ అయితే ఒకసారి చుట్టుపక్కల చూసేద్దాము. ఇదైతే మసీద్ అండి. మసీదు పక్కన ఇలా పైకి ఎక్కినప్పుడు మనకు పెన్నా నది అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో కదా. ఇది ముందైతే బ్రిడ్జి లేదండి, కింద రోడ్డు ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఇక్కడికి వరదలు వచ్చినప్పుడు అయితే ఈ రోడ్డు మీదంతా వాటర్ ఎక్కువగా రావడం వల్ల ప్రజలు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి అయితే కట్టారు. ముందైతే ఇలా లేదు బ్రిడ్జి, అది కూడా చూపిస్తానండి మీకు. ఇది మొత్తం అంతా పెన్నా నది. ఈ పెన్నా నదిలో కూడా బుర్జులు అనేవి ఎక్కువగా ఉండేవండి. ఇది మసీదు, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు వీళ్ళే అండి. ఇక్కడ రాజులు పెన్నా నదిలోకి వెళ్ళి స్నానం చేసేవారు. ఆ స్వరంగ మార్గం కూడా మీకు చూపిస్తానండి. అక్కడికి ఎలా వెళ్ళాలి, ముందైతే ఆ స్వరంగ మార్గం నుంచి మనము నదిలోకి అయితే వెళ్ళవచ్చండి. ఇప్పుడు వెళ్ళడానికి లేదు, క్లోజ్ చేసేశారు. ఆ స్వరంగ మార్గం అయితే ఇదేనండి, పెన్నా నదిలోకి వెళ్ళడానికి. ఈ స్వరంగ మార్గం నుంచే వెళ్ళి రాజులు అయితే స్నానం చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ లోపల నుంచే వెళ్ళి రాజులు స్నానాలు చేసేవారండి. ఇది గేట్ ఎందుకు క్లోజ్ చేశారంటే వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు వాటర్ అనేది అక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆ రాయి వరకు అయితే వచ్చేవి. అందుకని చెప్పి ఎవరైనా పర్యాటకులు వీక్షించినప్పుడు ప్రమాదం జరుగుతుందని ఇలా గేట్లు వేసేశారు. ఇది మొత్తము కోట అండి, శిథిలావస్థం అయిపోయింది. కంప చెట్లు ఎక్కువగా, చాలా అంటే చాలా చరిత్ర కలిగిన కోట అండి. ఈ కోటలో ముందు నివసించే ప్రజలు, రాజు పరిపాలించేవాడు. ఆ రాజుకి ఎక్కువ ధనం మీద పిచ్చి వ్యామోహంతో ప్రజలని చాలా చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు. అంతేకాకుండా ఎక్కువ పన్నులు విధించి ఆ పన్ను యజమాని కట్టలేనప్పుడు వాళ్ళ ఇంట్లో స్త్రీలను తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువ చిత్రహింసలు పెట్టేవాడు. ఒక్కోసారి నగ్నంగా కూడా నిలబెట్టేవాళ్ళు. ఆ చిత్రహింసలు తట్టుకోలేక వాళ్ళు కేకలు పెడుతూ ఏడ్చేవాళ్ళండి. దాని తర్వాత నవాబుల కాలంలోకి వెళ్ళిన తర్వాత ఇలా మసీదు, ఈద్గా ఇవన్నీ కట్టించారండి. ఇది బహిరంగ సభ. ఇక్కడి నుంచి కూడా మనకు పెన్నా నది అని కనిపిస్తుంది. ఇది బహిరంగ సభ అయితే కొంచెము శిథిలావస్థం అయితే అయిపోయింది. ఇక్కడ ఒకవైపు తాగునీటి కొలను కూడా ఉందండి. ఇక్కడ కోట మీద నుంచి చూస్తే మొత్తం అంతా మనకి సిద్ధవటం కనిపిస్తుంది. ఆ కాలువలు అయితే ఇవే అండి. ఇలా మొత్తము కాలువలు తవ్వి ఆ కాలువలో వాటర్ వదిలి ఇలా ముసలను వదిలేవారు, లోపలికి ఎవరు రాకుండా. ఇది 36 ఎకరాల విస్తీర్ణంలో అయితే కలిగిన కోట అండి. ఇది చాలా అంటే చాలా పగడబందిగా ఏ రాజులు దండయాత్రకి రాకుండా ఏర్పాటు చేసుకున్న కోట ఇది. ఎక్కువగా అయితే శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు గారు వరదరాజుల వారు ఎక్కువగా పరిపాలించారు ఈ కోటని. దాని తర్వాత నవాబులకి అలా ఒక్కొక్క రాజు పరిపాలించేవాళ్ళు. ఇది మొత్తం అంతా గ్రీన్ పార్క్ అండి. ఈ పార్క్కి మనము ఈవినింగ్ టైం కన్నా ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పచ్చగా చాలా బాగుంది. ఇది ఈద్గా అండి, నమాజ్ చదువుకోవడానికి ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈద్గాని. వాళ్ళ గురువుల సమాధులు అయితే ఇవి.
ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. కాకపోతే మేము ఆ ఆలయంకి అనేది వెళ్ళలేదు. ఎందుకంటే మేము వెళ్ళినప్పటికీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ టైం గుడి క్లోజ్ చేసి ఉంటారు కదా, అందుకని చెప్పి వెళ్ళలేదు. ఇది మళ్ళీ ఎంట్రన్స్ ముఖద్వారం అండి. ఇక్కడ మొత్తం అంతా ఈ విధంగా మనము అక్కడ పెన్నా నదికి అయితే దారి అయితే ఉందండి. అక్కడి నుంచి ఇక్కడ నందీశ్వరుని తల ఎవరో నరికేశారండి. అది ఎవరు నరికారు, అది ఎక్కడ వెళ్ళిపోయిందో కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇది మొత్తము బ్రిడ్జి అటువైపు సైడ్ అండి. ఇది ముందు రోడ్డు అయితే ఈ విధంగా ఉండేది. ఈ రోడ్డు మార్గం నుంచి ప్రజలు వెళ్ళేవారు. దాని తర్వాత ఈ బ్రిడ్జి అనేది నిర్మాణం చేశారు. ఇలా అయితే ఉంటుందండి మొత్తం అంతా. నీళ్లు చూసారా ఎంత ఫ్లోట్గా వస్తున్నాయో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.